నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రైస్తవుని కర్తవ్యం. క్రైస్తవుని కర్తవ్యం ఏంటంటే, మొదటగా క్రైస్తవుడు క్రీస్తులో తిరిగి జన్మించిన వాడై ఉండాలి. అవును ప్రియులారా, పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో, మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. ప్రతి క్రైస్తవుడు పాపానికి మరణించి క్రీస్తులో తిరిగి జీవించగలిగిన వాడైతేనే మన జీవితానికి అర్థం, పరమార్థం. అందుకొరకే ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను క్రీస్తులో జీవించగలుగుతున్నానా? నేను క్రీస్తుని అనుసరించగలుగుతున్నానా? నేను క్రీస్తుని ప్రేమించగలుగుతున్నానా? నేను క్రీస్తు బిడ్డని అనిపించుకోగలుగుతున్నానా అని. కావున ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులో తిరిగి జన్మించినప్పుడే మన జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయి, ప్రభువుకి ఇష్టకరమైన జీవితాలుగా మారుతుంటాయి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక్కసారి పరిశీలించి చూసుకోవాలి, నేను క్రీస్తులో తిరిగి జన్మించగలుగుతున్నానా? ప్రతి జ్ఞానస్నానం ద్వారా పాపములో మరణిస్తున్నాం, క్రీస్తులో జీవిస్తున్నాం. అదే మన జీవిత ధ్యేయంగా మారాలి. ఇక రెండవది, ప్రతి క్రైస్తవుడు దేవాలయానికి వెళ్ళేవాడుగా ఉండాలి. చాలామంది క్రైస్తవులు ఆదివారం ఒక్కరోజు అయితే వెళ్తాను, లేకపోతే క్రిస్మస్కి వెళ్తాను, లేదా పండగలకు వెళ్తాను అంటూ పోస్ట్పోన్ చేస్తుంటారు. దీని ద్వారా ఏమవుతారంటే, ఆత్మీయ జీవితం చూసినట్లయితే చాలా వెనుకబడి ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు దేవాలయాన్ని ప్రేమించగలిగేవాడై ఉండాలి, దేవాలయంలోనికి వెళ్ళి ఉండగలిగేవాడై ఉండాలి. అందుకే ప్రభు లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఆయన అలవాటు చొప్పున ప్రార్థనాలయానికి వెళ్ళెను అని ఉంటుంది. అవును ప్రియులారా, మనం కూడా మన అలవాటు ఏంటి అని చూసుకోవాలి. మనకు చాలా అలవాట్లు ఉంటాయి, అయినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి దోహదపడే ముఖ్యమైనది ఏంటంటే, నేను దేవాలయానికి వెళ్ళగలగాలి. ఎప్పుడైతే నేను దేవాలయానికి వెళ్ళగలుగుతానో, దేవాలయంలోనే దేవుని దర్శించిన ప్రవక్తలు ఉన్నారు, దేవాలయంలోనే దేవుని స్వరాన్ని వినిన వాళ్ళు ఉన్నారు, దేవాలయంలోనే అద్భుత కార్యాలు లూకా శుభవార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే, దేవాలయంలో జకరియా దేవదూత ద్వారా దివ్యమైన సందేశాన్ని అందుకోగలిగాడు. దేవాలయానికి సాతాను వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది, ఏదో ఒక పనిలో నేను బిజీగా చేస్తుంటుంది. దేవాలయానికి వెళ్దామనే సమయానికి ఎక్కువ పని కనబడుతుంటుంది. దేవాలయానికి వెళ్దామనే సమయంలోనే ఎవరొకరు స్నేహితులు వస్తుంటారు. దేవాలయానికి వెళ్దామనే సమయంలోనే ఒంట్లో బాగోలేనట్టు అనిపిస్తుంటుంది. అందువలన మనం దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. దేవాలయానికి ఎందుకు వెళ్తున్నామంటే, దేవుని దర్శించడానికి. ప్రభువా, నీ దేవాలయం అంటే నాకు మహాప్రీతి అంటాడు దావీదు కీర్తనకారుడు. ఈరోజు ఎంతోమంది యువకులైతేనేమి, పెద్దలైతేనేమి దేవాలయానికి దూరం అయిపోతున్నారు. కరోనా వచ్చిన కాడి నుంచి ఆన్లైన్లో పూజ చూడడం, ఆన్లైన్లో ప్రసంగాలు వినడం, దేవాలయానికి వెళ్ళకపోయినా పర్లేదు. దేవాలయంలో దివ్య సత్ప్రసాద మందసములో ప్రభు 24 గంటలు కొలువై ఉండి నీ కొరకు నా కొరకు కాచుకొని ఉన్నాడు. అందుకే యేసు ప్రభు యోహాను శుభవార్తలో ఈ దేవాలయమును గూర్చి నా ఆత్మ దహించుచున్నది అంటాడు. దేవాలయాన్ని చూసి ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు. ప్రతి క్రైస్తవుడు కూడా దేవాలయాన్ని చూసి ఆనందించాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవాలయాన్ని చూసి ఆనందించిన వాళ్ళు ధన్యులుగా మారారు. ఇక మూడవది, క్రైస్తవుని కర్తవ్యం ఏంటంటే, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి. ఈరోజు మనం అన్ని పుస్తకాలు చదువుతున్నాం, మంచి మంచి ర్యాంకులు సంపాదిస్తున్నాం, మంచి మంచి ఇంజనీర్లుగా ఎదుగుతున్నాం, మంచి మంచి డాక్టర్లుగా తయారవుతున్నాం, మంచి మంచి గొప్పవాళ్ళగా తయారవుతున్నాం, బీటెక్ ఇంజనీర్లుగా తయారవుతున్నాం, బాగానే ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథం మీద నాలెడ్జ్ మనకు చూసినట్లయితే మనకేమీ కనబడటం లేదు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. అందుకే పునీత జెరోమ్ గారు అంటారు, ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధ గ్రంథం నీకు తెలియకపోతే ప్రభువే నీకు తెలియదు అంటాడు.
అవును ప్రియులారా, దేవాలయానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధ గ్రంథం పట్టుకెళ్ళాలంటే బద్ధకం, దేవాలయంలో పరిశుద్ధ గ్రంథం చదవాలంటే కాస్త అయిష్టత చూపిస్తున్నాం. దీనివలనే దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 3:14 మనం చూసినట్లయితే నీ వాక్యము దేవుని హెబ్రీయులకు రాయబడిన లేఖ 13:4 చూసినట్లయితే దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది, అతి కత్తి వాదుర కంటే పదునైనది, కీళ్ల మధ్య సంయోగ స్థానము వరకు అది ఛేదించుకుని పోగలదు అంటాడు. కావున ప్రియులారా, ప్రతిరోజు కొంత సమయాన్ని మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి మనం సంసిద్ధత చూపించాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మనం మాట్లాడతాం. ఇదే మనం గుర్తించుకోవాలి ప్రియులారా. ఇక 4వదిగా దేవుని యొక్క బిడ్డలుగా ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించాలి. పునీత పౌలుడు కొలస్సీలకు రాసిన లేఖ 3:12 మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు ప్రియులు, పరిశుద్ధులైన వారు కావున మీరు దయా, కనికరము, సాత్వికతను అలవర్చుకొనడు. ఒకరికొకరు కీర్తనలతోనూ స్వాగతం పలుకుడు, బుద్ధి చెప్పుకొనుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం నిరంతరం ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ సహోదర భావంతో, ప్రేమతో మనం దేవుని యొక్క బిడ్డలుగా జీవించడం. ఇక 5వది దేవుని యొక్క బిడ్డలుగా ఆనందించడం అలవాటు చేసుకోవాలి. వాక్యం ద్వారా ఆనందించాలి, దేవాలయానికి వెళుతూ ఆనందించాలి, ఇతరులకు సహాయం చేస్తూ ఆనందించాలి. నిరంతరం దేవుని కీర్తనలు పాడుతూ ఆనందించడం నేర్చుకుందాం. ఇది క్రైస్తవుని కర్తవ్యం. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.